నరేష్, ఇప్పుడు మీ గురించి వాళ్ళిద్దరు తెలుసుకున్నారు కదా. నీ ఇప్పుడు రఘు గురించి చెప్పావు, మన ప్రియాంక గురించి నువ్వేమనుకుంటున్నావు? ఎందుకంటే నీ వల్లనే ప్రియాంక, అది చెప్పొద్దు కానీ చెప్పండి. తక్కువ టైం ఉండే, తక్కువ రోజులు వన్ డేనే అనుకుంటా. అమ్మా మీరు అనుకుంటుర్రు తక్కువ టైం అంటున్నారు కదా, ఇదే మొత్తం సినిమాని తిప్పి తిప్పి ఎక్కువ తీసుకెళ్ళిపోయింది. కానీ నేను లాక్కెళ్ళడం అంతా నాకు కొంచెం అమ్మాయిని లాక్కెళ్తున్నా ఇంత క్రూరిజమా అనిపించింది అనే. కానీ అప్పుడు కూడా సపోర్ట్ చేసింది, చాలా బాగా అనిపించింది అప్పుడు కూడా. ఆల్మోస్ట్ అలా ఇంకా చెప్పొద్దు కానీ మీరు ఎలా ఉన్నారు ఏమో, మొత్తం ఫేస్ డ్రై అయిపోయి. అది ఓకే, అది మళ్ళీ మాట్లాడదాము. అదనే వెంకటలక్ష్మి తను కదా, తినని వెంకటలక్ష్మి అంటున్నారు. కాదు తనే, నాకైతే తనే. బాబు మీ అభిప్రాయం ఏమైనా ఆమెనా? ఇద్దరే వెంకటలక్ష్మి ఒకళ్ళు ఆమె, నేను ఫిక్స్. అబ్బో కాదు, ఒక పని చేయండి, ఒక్క నిమిషం కన్ఫ్యూజన్ వద్దు. ఒప్పేసుకున్నారు బాబు. అసలు ఫ్రేమ్ లో ఇట్లా కళ్ళు అవి చూస్తుంటే వెంకటలక్ష్మి బాబు బాబు ఇద్దరు బాస్కెట్ ఒక ఆపుతారా? వెంకటలక్ష్మి ఎవరు అనేది నేను డిసైడ్ చేస్తున్నా ఇక్కడ. ఎవరు వెంకటలక్ష్మి అన్నది నాకు ఎడిటర్ తప్ప ఎవరికి తెలియదు. ఈవెన్ డిఓపికి తెలియదు, మీకు తెలియదు. చివరి దాకా చూడండి. వెంకటలక్ష్మి అన్నది ఎడిటర్ నంబర్ ఉంటే కాల్ చేయండి, లేదా నన్ను అడగండి. కానీ ఇప్పుడు చెప్పలేను, రిలీజ్ ముందు రోజు రివీల్ చేస్తానండి వెంకటలక్ష్మి ఎవరు అన్నది. బయట అంతవరకు మీరు ఈమె వెంకటలక్ష్మి అని అప్పటి వరకు అయితే ఆమెకే ఓటేస్తాను. మీ ఇష్టం అది. అంటే నేను మీకే వేస్తానమ్మా. నేను నువ్వు ఓటు వేసినావు అంటే దాని అర్థం అది ఫిక్స్ అని కదా. అయ్యో ఈమె అడుగుతుంది. లేదమ్మా, దానికి మీరు ఒప్పించుకోండి. నువ్వు అన్నావు కదా ఆమె ఎందుకు రివీల్ చేస్తావని. ఆమె అడుగుతుంటే ఇంత ఇంటర్వ్యూలో నేను ఏం చెప్తాను? అవునని చెప్తాను. అర్థమవుతుందా? చెయ్యండి అంటే సార్ ఇప్పుడు వెంకటలక్ష్మి నేను కాదు అని. వెంకటలక్ష్మి ఏంటి రూడ్ గా ఉంటుంది, ఒక్క టీకితే చాలా స్మూత్ గా ఉంటుంది. ఎలా అవుతుంది అన్న రూడ్? ఒక్క నిమిషం, మీరు వెంకటలక్ష్మి కొడితేనే వెంకటలక్ష్మి అనుకుంటున్నారా? ఆ క్యారెక్టర్ కూడా కొట్టింది. అంటే ఇద్దరు కొట్టి ఇద్దరు వెంకటలక్ష్మినా? రోడ్ కనిపిస్తుంది అసలు. లేదు అమ్మా, మీరు చాలా స్మార్ట్ ఉన్నారు, మీరు స్మూత్ ఉంటారు. తెలుసా అమ్మా ఎలా అమ్మా స్మూత్? నువ్వు ఒకవేళ నువ్వు నిజంగా వెంకటలక్ష్మి నేనమ్మా, ఎందుకంటే వెంకటలక్ష్మి అమ్మా క్వశ్చన్ తెలుసా? వెంకటలక్ష్మి ఇందులో లేదు, ఉన్నా లేకపోయినా అది చెప్పలే. అసలు దీంట్లో వెంకటలక్ష్మి ఉందా లేదు కూడా నాకు డౌటే. చూద్దాం ఏమవుతుంది. అంటే మేమన్నా ఉంటామని ఒక ఇది ఉంది. అమ్మా లేదు అంటే ఇంకా మేము ఎక్కడ ఉన్నాం సార్? ఒక్కటమ్మా, ఈజీగా గెస్ట్ చేస్తే ఇంక అందరూ సినిమాలు తీసినట్టే అవుతాము. అందుకే కొంచెం వీళ్ళకి బుర్రకు పదన పెడదాం అన్నట్టు. వెంకటలక్ష్మి ఎవరు అన్నది లాస్ట్లో రివీల్ అవుతుంది, ఉందా లేదా కూడా నాకు తెలియదు. చూద్దాం అది ఎలా అవుతుంది, ఏం కథ అన్నది. సరే అమ్మ, ఒకటి వెంకటలక్ష్మి అని చెప్పేసి చేయండి. మీరు ఎవరో కామెంట్ చేయండి, చూద్దాం. మీకు అవన్నీ అక్కర్లేదు. నెక్స్ట్ ఇంటర్వ్యూలో అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతా, అప్పుడు నీకు ఆటోమేటిక్ ఈమె వెంకటలక్ష్మి ఆమె వెంకటలక్ష్మి పోల్ మీకే రైట్, మీరు చేయండి. ఇక్కడ తీసుకొచ్చి మరి మీరే చెప్పేస్తారు ఎందుకు ఇవన్నీ. ఈమెనే వెంకటలక్ష్మి అంటారు, నువ్వు కూడా అంటావు లాస్ట్ కానీ నువ్వేనే. సరే ఇంకొకటి అమ్మ, మీరు వెంకటలక్ష్మి అయ్యిండొచ్చు కాకపోయిండొచ్చు, అయితే మిమ్మల్ని ఎత్తుకెళ్ళే టైంలో మిమ్మల్ని ఒక సీన్లో నరేష్ ఒక యాక్ట్ చేస్తున్న టైంలో హీరో గారు నరేష్ని పరిగెత్తించుకుంటూ వెళ్ళే టైంలో రాళ్ళ మీద పడ్డాడు మనోడికి. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 3-4 ఫీట్స్ కిందకి దొండుకుంటూ వచ్చేసాడు రాళ్ళలోకి. సో తనకి ఇక కాలు కొంచెము బెణికింది, చెయ్యి ఫ్రాక్చర్ అయింది మనోడికి. కాలు ఏమైందో చేయించుకున్నారా? ఫిజియోథెరపీ చేయించుకున్నాను, కొంచెం సెట్ అయింది. ఇంకా హ్యాండ్ సెట్ అవ్వలేదా? ఇంకా ఆల్మోస్ట్ 2 months నుంచి 1.5 month 2 months అయిపోతుంది. 2 months అయిపోతుంది మనోడికి.
మనం అనుకున్నాం ఏం కాలేదు అనుకున్నాం, హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అనుకున్నాం, కానీ బాగానే ఇక్కడ రిస్ట్ దగ్గర ఇబ్బంది అయింది మనోడికి. సో బేసిక్గా కొంచెం ఫిజిక్ మనోడి బాడీ కాబట్టి, జిమ్ బాడీ కాబట్టి కొంచెం కవర్ అయింది. బెస్ట్ ఆఫ్ లక్ నరేష్, ఏం కాదు, చేద్దాం, ఇవన్నీ కామనే. చూసారు కదా. సో వీ ట్రైడ్ మా బెస్ట్ వరకు మేము ట్రై చేస్తూనే ఉన్నాం. తను చాలా కష్టపడి కూడా ఇవన్నీ దెబ్బలు తాకించుకొని తన బెస్ట్ ఇచ్చాడు. సో వీ ట్రైడ్ అవర్ బెస్ట్ ఇన్ అవర్ మూవీ. అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను మూవీ కోసం దెబ్బ కలిగిందని ఎప్పుడు బాధపడలేదు. తనకి దెబ్బ తగిలిందని ఎప్పుడు బాధపడలేదు. రోజు కింద పడి దెబ్బ తాకించుకోవా? నువ్వు పడాలి కదా, హీరో అంటే 2 నిమిషాలు పగిలిపోవాలి నీకు, అంతే మరి. అంటే అతను హీరోయిన్ తో కొట్టించుకొని చంప ఆల్రెడీ పోయింది. అయితే రఘు పార్ట్ 2లో చేద్దామని చెప్పి మేకప్ లో కవర్ చేశాడు. పార్ట్ 2లో చేద్దామని చెప్పి ఆపేసినాను. ఈసారి పార్ట్ 2 అన్నది పార్ట్ 2లో చెయ్యో కాలు ఇరగొట్టుకుంటావు. ఏం వద్దు రఘు, నువ్వు బాగుండాలి మాకు. అతను అయినది నీకు అవ్వకపోవడం మంచిది కాదు కానీ అది 2 months. సో ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ నరేష్. ఎందుకంటే బాగా కష్టపడ్డావు. మా జర్నీ దగ్గర ఒక 10 years నుంచి ఉందమ్మా. మాది ఇంకొక ఇండిపెండెంట్ ఫిలిం చేసాం, దాంట్లో కూడా మెయిన్ కీ రోల్ మనోడిది. సో అప్పుడు వెంకట్ మనోడు బాగా కష్టపడ్డారు. సో బేసిక్గా మంచి బాడీ మనోడిది. సో నెక్స్ట్ ఫర్దర్ చూద్దాము. అయిపోయిన తర్వాత మనము సార్ గురించి మాట్లాడినాము. ఇంకా ఇంకొక రోల్, ఇంపార్టెంట్ రోలు, మీ అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే రోలు, మీరు మర్చిపోకూడదు. మర్చిపోతే మళ్ళీ మీరు కృతజ్ఞత లేదు మనసులోకి ట్రీట్ చేయబడుతుంది. ఆ రోలు వచ్చేసి రుద్ర క్యారెక్టర్కి ఒకటి పూజారి లాగా, మంత్రిగాడు లాగా ఒక అబ్బాయి చేశాడు, యంగ్ ఎనర్జెటిక్. సో కొంచెం చెప్తే ఏమన్నా డీటెయిల్స్ అబ్బాయి గురించి నేను చెప్తాను. చెప్తే చెప్పండి. అబ్బాయి అంటే నువ్వా? హలో నేనే. అదే అన్ఎక్స్పెక్టెడ్. నేను ఇంకా వేరే అనుకున్నా సార్. సార్ నేను ఏమనుకున్నానంటే అక్కడికి వెళ్ళి ఒక చైర్ లో కూర్చొని మా డైరెక్టర్ సార్ ఓకే యాక్షన్ అన్నారు. ఆయన చూసి మేము యాక్షన్ లోకి వచ్చేటప్పటికి ఇక్కడ మా డైరెక్టర్ సార్ ఎదురకుండా రుద్ర రూపంలో ఉన్నారు. నేనే షాక్ అయ్యాను సార్, ఆయన క్యారెక్టర్ చేస్తారని. సార్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తాను, మీరు ఎలా అనిపించింది సార్ ఫస్ట్ టైం మీరు ఆ రుద్ర క్యారెక్టర్లో, అది కూడా అంత భయంకరంగా క్యారెక్టరైజ్ అంత భయంకరంగా ఉంది, మీకు ఎలా అనిపించింది? అంటే అమ్మా అది యాక్చువల్గా ఆ రుద్ర క్యారెక్టరు నేను వేరే మా సీనియర్ తోటి ప్లాన్ చేశాను, అది అన్నతోటి. కానీ అన్న నాకు అందుబాటులో నేనే వెళ్ళలేకపోయాను. ఎందుకంటే మనకు తెలుసు కదా, మనది ఎప్పుడు షూటింగ్ షెడ్యూల్ ఫాస్ట్ ఉంది. అన్న చాలా బిజీగా ఉంటాడు, బ్రహ్మన్న అని మా సీనియర్, మంచి ఆర్టిస్ట్ అన్న, నాకు ఎప్పటికీ ఇన్స్పిరేషన్ అన్న. సో అన్నతో చేయిద్దాం అనుకున్నా కానీ అది అవ్వలేదు నాకు. సో ఎందుకంటే అప్పటికి మనకి బళ్ళారి వెళ్ళాము, ఉండింది నేనే చేద్దాము అంటే ఆ సపోర్టివ్ రోల్ చేద్దాం అనుకున్నా, మెయిన్ రోల్ చేద్దాం అనుకోలేదు నేను అప్పటికి. సరే ఆడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు ఆర్టిస్ట్ కూడా ప్రాబ్లం అయిపోయింది. సో వెళ్ళేసరే డిసైడ్ అయినా, ఎస్ ఇంకెవరు లేరులే మనమే వేద్దాం ఈ రోల్ అని అయితే అనుకున్నాను. ఎందుకంటే మన గెటప్ అప్పటికి జుట్టుబాలు వేసుకొని జుట్టు వేసుకొని వస్తారు టెర్రరిఫిక్గా. నేను అనుకున్నాను సార్ మీరు ఆ క్యారెక్టర్ కోసమే మీరు హెయిర్ అనేది మీరు అలా లేదు లేదు, నాకు 3-4 years నుంచి ఫస్ట్ నుంచి ఉంది నాకు జుట్టు, ఎప్పుడు అట్లే ఉంటుంది. వింటారు కదా కొంచెం తీసేద్దాము, రైనీ సీజన్ అని తీసేసాను. కానీ జుట్టు నేను అమ్మాయిని లాక్కొని వెళ్ళేటప్పుడు అప్పటి వరకు తెలియదు, అవుతుంది జుట్టు ఆరతలేదు అన్నట్టు, అందుకోసమే సమ్మర్ బాగా మెయింటైన్ చేయొచ్చు. సో అందుకోసం అది ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ అనుకోలేదు నాకు ఆ రోల్ చేస్తే ఉంది. ఇప్పుడు ఆ రోల్ చూస్తేనే కొంచెం భయం అన్నది నాకే కొంచెం అనిపించింది అన్నది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అంత స్మూత్గా వచ్చింది, అక్కడ కొంచెం బ్రేక్ అయిపోతుంది స్టోరీ అంతా. సో నాకు అది అనిపించింది. రివీల్ చేయకండి లేదా నేను స్టోరీ రివీల్ చేస్తాను అంటే అక్కడ స్మూత్గా వచ్చేది ఒక్కసారి అది క్యారెక్టర్ తన్నుకుంటూ బయటికి లేదు అక్కడ డైరెక్టర్ మర్చిపోయి యాక్టర్ వచ్చి చెప్తావు అంటే ఒకటి వచ్చి అట్లా లేదు అంటే డైరెక్ట్ హ్యాండ్ బ్రేక్ లాగేసినామడా, అందుకు అనిపించింది అండి కరెక్ట్గా ఇది ఒక బ్రేక్ పడినట్టు అనిపించింది. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇదే ఆల్మోస్ట్ ఆల్ మీకు మీ స్టోరీని ఆపేస్తుంది, ముందుకు పోనిస్తలేదు. సో అది నాకు మంచిగా అనిపించింది అమ్మా, అది కూడా ఓకే. కానీ నా ఒపీనియన్ ఏంటంటే అన్న ఇంత నిజంగా డైరెక్టర్లు ఇంత కష్టపడతారా లేదా అని అనుకునేవాడిని. మిమ్మల్ని దగ్గరుండి చూస్తున్నప్పటి నుంచి ప్రతిరోజు పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక టెన్షన్లో ఇదే వీడు వచ్చిండా వాడొచ్చిండని అసలు అసిస్టెంట్ చూసుకుంటారు అట్లాంటివన్నీ. కానీ అసిస్టెంట్లు పెట్టుకోకుండా మీరే అంతా కవర్ చేశారు చూడని, దానికి హ్యాట్సప్ అని.
లేదు అసిస్టెంట్ సర్జరీ అయింది కదా. సర్జరీ అయింది, కాలు నొప్పితో అలాగే ఆ కొండలు ఎక్కడం